నమస్తే వెల్కమ్ టు దృశ్యం ప్రసిద్ధిగాంచిన సప్తగంగల్లో నర్మదా నది ఒకటి ఆ నదిలో ఉండే ప్రతి రాయి రుద్రుణ్ణి పోలి ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు వందలు కూడా కాదు వేల శివలింగాలకు ఆ నది గర్భమే ఒక ఆలయం తీర్థ నది తీరాన చేసే దేవ యజ్ఞాది కర్మలకు 10 రెట్ల అధిక ఫలాలుంటాయన్నది ఆ నర్మదా నదిని చూస్తే నిజమే అనిపిస్తుంది ఆ నదిలో కనిపించే ప్రతి రాయి శివుడి ప్రతిరూపమే నర్మదేశ్వర స్వరూపమే శివలింగానికి అభిషేకం నైవేద్యం నమస్కారం శక్తి కొలది నిత్యం చేయాలంటారు భూలోకంలో 5 రకాల శివలింగాలు ఉన్నాయంటారు కానీ నర్మదా నది గర్భంలో అంతకంటే ఎక్కువే ఉన్నాయి ప్రతి శివలింగం ఒక్కో రూపాన్ని చూపుతుంది శ్రీహరి ఈశ్వరుణ్ణి పూజించిన లింగం హరీశ్వర లింగంగా ప్రసిద్ధి పొందిందే నర్మదా నదిలో బయటపడే ప్రతి శివలింగం ఒక్కో రూపాన్ని మన ముందుంచుతుంది ఆ పరమేశ్వరుడి మహిమను చాటుతుంది మధ్యప్రదేశ్ జీవనధార నర్మదా నది ఈ నదీ లోతుల్లో కనిపించేదే అద్భుతమైన అతీంద్రియ నర్మదేశ్వర శివలింగం ఈ కథ చాలా పాతదే కానీ కొత్త దాని కోసమే మేము ఈ నదిలో సవారీ చేస్తూ వెళుతున్నాం అదేంటంటే నర్మదా నదిలో వెలుగు చూసిన కొత్త ద్వీపం కథే ఇది దృశ్యం బృందానికి ఇక్కడి గ్రామస్తులు కొందరు సమాచారాన్ని అందించారు ఆ ద్వీపం సమీపంలో అకస్మాత్తుగా అద్భుతమైన శివలింగం కనిపించిందన్నది వారి మాటల సారాంశం నీళ్ల అడుగు భాగంలో వందల అడుగుల లోతులో अभी कुछ समय से नर्मदा जी में अब तो बड़े बड़े आकार के शिवलिंग मिलने लगे हैं पहले छोटे मोटे मिलते थे लेकिन अब एक जगह से ही बड़े बड़े शिवलिंग मिल जाते हैं नर्मदा के अंदर से शिवलिंग निकलते हैं और वहाँ पर हर इस बार दृश्यम में हम जिस जगह पर पहुंचे हैं उस जगह को लेकर आप सबको थोड़ी बहुत जानकारी होगी यह नर्मदा नदी है वही नर्मदा नदी जिसके हर कंकर पर भगवान शंकर के होने का दावा किया जाता है आप सबने यह भी सुना होगा कि नर्मदा नदी के नीचे से शिवलिंग मिलते हैं हो सकता है आपने देखा भी हो తప్పక చూసుంటారు లేదంటే మేము చూపిస్తాం నర్మదా నదిలో అద్భుతమైన శివలింగాలు దొరికాయి నర్మదా నదిలో తప్ప ఎక్కడా ఇలాంటివి కనిపించవు శివలింగాలపై కొన్ని దేవతామూర్తుల ఆకృతులు ఉన్నాయి కొన్ని త్రికోణం ఇంకొన్ని ఓం మరికొన్ని జన్యుదారి తిలకధారి ఇంకా గణేష్ సాక్షాత్తు మహాదేవుడి ఆకారంలో మరికొన్ని లింగాలు పౌరాణిక కథల్లో ఉన్నట్టుగా నర్మదా నది చాలా పవిత్రమైనదిగా చెబుతుంటారు మేము ఏదైతే అన్వేషణ కోసం బయలుదేరామో ఇంతకంటే పెద్దవి ఇంతకంటే అద్భుతమైనవి ఇంతకంటే మహాద్భుతమైన శివలింగాలు కనువిందు చేయనున్నాయి जब हमने ये सुना तो हमने ये जिद ठानी कि हम भारतवर्ष को वो दृश्यम जरूर दिखाएंगे
हमने अपना सफर शुरू किया और अब हम धीरे धीरे उस जगह तक पहुंचेंगे जहां एक साथ 36 करोड़ देवी देवताओं के होने के प्रमाण मिलते हैं। మాకు ఇప్పటివరకు లభించిన సమాచారం మేరకు మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాకు 100 కిలోమీటర్ల దగ్గరలో చాలా ఏళ్లుగా నర్మదా నదిలో శివలింగాలు లభిస్తున్నాయి. ఆ నదీ పాయకు కొద్ది దూరంలోనే ఓ ద్వీపం ఉంది. అక్కడి నీటి అడుగు భాగంలో కొన్ని రోజులు చాలా శివలింగాలు బయటపడుతున్నాయి. అందులో రాముడు, బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు వంటి దేవతలతో పాటు 3 కోటి దేవతల ఆకృతులు కనిపిస్తున్నాయని తెలిసింది. విన్నాక ఆశ్చర్యం వేసింది. నర్మదా నది గర్భంలో మొత్తం దేవలోకమే ఉందనిపించింది. ఈ సమాచారం మేరకే మేము ఖర్గోన్కు చేరుకున్నాం. అనుకున్నాం పాత శివలింగాలు కొత్త శివలింగాలకు మధ్య ఉన్న తేడాను చెప్పాలని. బకావా గ్రామం నుంచి అన్వేషణ ప్రారంభించాలనుకున్నాం. అక్కడ నర్మదేశ్వర్ శివలింగాలు దొరకడం సాధారణమే. నలువైపులా చిన్న చిన్న కొండలు, మధ్యలో ఆకుపచ్చలో కనిపించే నర్మదా నది. నది మధ్యలో కొన్ని చిన్న చిన్న రాళ్లు తప్ప ఏమీ లేవు. అప్పుడనిపించింది దేశం ముందుకు ఆ శివలింగాలను తీసుకురావాలంటే పూర్తి సరంజామాతో నది లోపలికి వెళితే తప్ప దొరకవని. అంతకంటే ముందు ఓ విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలి. నర్మదా నదితో శివుడికి మడిపడి ఉన్న బంధాన్ని. తపస్సు చేసే సమయంలో శివుడి నుదిరి భాగం నుంచి చెమట చుక్కలు పడ్డాయి. అవి నర్మదా నదిలా రూపం దాల్చుకుందని పౌరాణిక కథల్లో ఉంది. దాంతో నర్మదా నదిని శివుడి పుత్రికగా భావిస్తుంటారు. నర్మదా నదిలో ఉండే ప్రతి కంకర శంకరుడి అనుగ్రహం వల్లే ఉన్నాయని చెబుతుంటారు. కాసేపటి తర్వాత మా ప్రయాణం బకావా గ్రామం పరిసరాల నుండి సాగుతోంది. ఎదురుగా చాలా సంవత్సరాలుగా శివలింగాలు దొరికే ఓ ప్రాంతం ఉంది. इधर से निकलना, इधर से बीच से ये वाला हिस्सा, इससे బహుశా మా అన్వేషణ ఇక్కడితోనే ముగియవచ్చు. ఆ శివలింగాలు ఇక్కడే దొరుకుతాయేమో. నర్మదేశ్వర్గా కొత్త అవతారంగా చెప్పే ప్లేస్ ఇదే కావచ్చు. తిలకధారి, శ్రీ గణేష్, ఓంకారం ఆకృతిలో ఉండే శివలింగాలు ఇప్పటికే ఇక్కడ లభించాయి. మా అన్వేషణ మాత్రం సరికొత్త శివలింగాల కోసం. ఇటీవల వెలుగు చూసిన ఆధారాల మూలంగా फाइनली अब हम उस जगह तक पहुंच गए हैं. यही वो जगह है, नर्मदा नदी का वो हिस्सा जिस हिस्से को लेकर भी ये कहा जाता है कि यहाँ भी शिवलिंग मिलते हैं. हालांकि पानी का बहाव काफ़ी तेज़ है और देखने में ये बहुत गहरा लग रहा है. इसीलिए और यहीं से हमें वो सभी आकार ढूंढने हैं. మహాదేవుని పేరుతో చెబుతూ మేము నదిలోకి దూకాం. నదిలో కనిపిస్తున్న దృశ్యం అద్భుతంగా ఉంది. అటూ ఇటూ తిరిగే చేపలున్న నదిలో రంగుల ప్రపంచం కనిపించింది. మేము 4 వైపులా వెతికాం, కానీ మాకు ఎక్కడా శివలింగాలు దొరకలేదు.
నర్మదా నదిలో ఉండే ప్రతి రాయి శివుడి ప్రతిరూపమే అని అందరూ చెబుతుంటారు. అయితే మేము వెతుకుతున్న శివలింగాల కోసం నది గర్భంలో మరింత లోతుగా వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే దూరంగా మాకు రాయి కనిపించింది. అది మిగతా రాళ్ల కంటే భిన్నంగా వెలుగుతూ కంటపడింది. ఇది చాలా చిన్న శివలింగం. तो ये हमारी पहली कोशिश है और हम अपनी कोशिश फिर से जारी रखते हैं. మాకు దొరికిన చిన్న శివలింగాన్ని పడవలో పెట్టి మళ్లీ అన్వేషణ కోసం బయలుదేరాం. అప్పుడు 2 శిలలు కనిపించాయి. ఒకదాని ఆకారం వేరుగా ఉంది, కానీ ఇంకొకటి మాత్రం శివలింగమును పోలింది. విధి అదృష్టం మా వెంటే ఉందనిపించింది. నర్మదా నది గర్భంలో చిన్న ఆకారంలో అనేక శివలింగాలు దొరికాయి. और तलाश करते करते मुझे ऐसा लग रहा है कि हमारा निशाना सही लग गया. एक साथ 3 वैसे ही शिवलिंग मुझे मिले हैं जो 2 इससे पहले मिले थे, और उसमें ये वाला ये सबसे खास है. इसके एक हिस्से में देखिए ऐसा लग रहा है जैसे चंदन किया हुआ हो, और नीचे वाले हिस्से में देखिए, नीचे वाले हिस्से में एक अलग तरह का रंग है, और ऐसा लग रहा है कि जैसे ये शिवलिंग हो. ठीक वैसे ही ये भी बिल्कुल आकार में वैसा ही है. ఆకృతుల ప్రకారం ఇవన్నీ నర్మదేశ్వర్ శివలింగాలే అని సూచిస్తున్నాయి. కానీ మేము ఇవి కాదు, ఇంకా ఏదో వేరే వాటి కోసం వెతుకుతున్నాం. వీటికంటే చాలా పెద్ద వాటి కోసం, వాటిపై అద్భుతమైన ఆకృతులు కలిగి ఉంటాయనుకుంటున్నాం. మొదటి ప్రయత్నంలో మాకు ఆ శివలింగాలు దొరకలేదు. మా ప్రయత్నం సఫలం కాలేదు. अब हमारी पड़ताल यहाँ से आगे जाएगी, और अब हम उस जगह पर चलेंगे जिस जगह पर यह दावा किया जाता है कि इससे बड़े शिवलिंग हमें मिलेंगे. శివుడు తన ఆత్మశక్తిని లింగ రూపంలో నింపి స్వయంభువుగా వెలిశాడన్నది పురాణం. వాటినే ద్వాదశ జ్యోతిర్లింగాలంటారు. జ్యోతిర్లింగం మధ్యన చిన్న చీలిక ఉంటుంది. ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలిసి నదిని పవిత్రం చేస్తుందని చరిత్ర చెప్తుంది. అందుకే కావచ్చు ఓంకారేశ్వర శివలింగం కొలువైన ఈ నదిలో మరెన్నో అద్భుత శివలింగాల ఆకృతులు వెలుగు చూస్తున్నాయి. శివుని ప్రణవ నాదాన్ని ప్రతిధ్వనించేలా చేస్తున్నాయి. నర్మదా అతి పెద్ద నది. శివలింగాలు దొరికే ప్లేస్ కూడా 100 కిలోమీటర్ల దూరం వరకు ఉంటాయి. ఒంటరిగా ఎప్పటి వరకు వెతకగలం? మా అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఒకరిని పిలవాలనుకున్నాం. అతనిచ్చిన సమాచారమే మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చేలా చేసింది. हेलो, मैं आकाश वत्स बात कर रहा हूँ. अच्छा, आकाश जी बोले. अच्छा, दृश्यम से? जी, मैं दृश्यम से बात कर रहा हूँ. जी, बताइए
मैं नर्मदा नदी में हूँ। अच्छा, आप बकावा आ गए क्या? हाँ, मैं बकावा पहुँच गया। आप मुझे कहाँ मिलेंगे? आप एक काम करिए, बकावा में जो घाट है ना, उससे आगे एक टीला है, वहाँ पर हम लोग मिलते हैं। मैं भी बस आ ही रहा हूँ, ठीक है? बकावा गांव के घाट के आगे जो टीला है, उस टीले के पास। जी 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 जी, मैं भी वहीं पर पहुँच रहा हूँ। డాక్టర్ మిశ్రీలాల్ షా నర్మదేశ్వర్ శివలింగాల ఎక్స్పర్ట్గా అతని గురించి చెబుతుంటారు. నర్మదా నదిలో ఓ మూల దగ్గర మమ్మల్ని కలిసేందుకు మాటిచ్చారు. అక్కడికే మేము వెళ్తున్నాం. బకావా గ్రామం నుంచి కొద్ది దూరం వెళ్ళాక మాకు ఓ చోట రాళ్లతో కూడిన గట్టు కనిపించింది. నావికుడు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ చాలా పెద్ద శివలింగాలు దొరుకుతాయని తెలిసింది. రాళ్లతో కూడిన గుట్టలు కొద్ది దూరం నుంచి కనిపించాయి. మేము ఏదైతే శివలింగాల అన్వేషణ కోసం వచ్చామో నదీ గర్భంలోకి వెళితే తప్ప దొరకవని అర్థమైంది. కానీ ఎక్కడ, ఎలా అన్నది అతనే చెప్పగలడని తెలిసింది. మిశ్రీలాల్ షా ఓ చోట నిలబడి ఉండటం మాకు కనిపించింది. ఎక్స్పోర్ట్ను వెంట పెట్టుకుని నర్మదా నదిలో మళ్లీ అన్వేషణ కోసం బయలుదేరాం. అప్పుడు మాకు ఆలోచన వచ్చింది. నర్మదా నదిలో ప్రతి కంకరను గుర్తుపట్టే వ్యక్తి ఉన్నాడు కాబట్టి నది లోపలికి వెళ్లే ముందు మాకు దొరికిన చిన్న శివలింగాలను మేము చూపించాలనుకున్నాం. और मैं आपसे मिलने से पहले अच्छा कुछ शिवलिंग भी लाया हूँ। ये देखिए, दिखाओ ये अरे वाह भाई वाह भाई। अच्छा, ये तो छोटे साइज के शिवलिंग हाँ, है। हाँ, ये तो पास के टापू से ही आपको मिल गए होंगे। सामान्यतः हमारे आसपास के टापुओं में मिल जाते हैं जहाँ तक आप पहुँच सकते हैं, पर मैं जिस टापू की आपसे बात कर रहा था वहाँ पहुँचना इतना दुर्लभ है, मतलब आप बगैर सेफ्टी के जा नहीं सकते। क्या बात कर रहे हैं? हाँ, कहाँ, वो किस तरफ है? ये आप देखो, वो थोड़ा सा दूर आपको दिख रहा है ना, वो वाला हाँ हिस्सा। बिल्कुल बिल्कुल। वहाँ 2-3 टापू हैं जो हर तरह के और बड़े बड़े शिवलिंग भी पाए जाते हैं। మేము ఆ ద్వీపం వైపు బయలుదేరాం ఒక ఆశతో. మా ఈ ప్రయత్నం సరికొత్త అన్వేషణకు కారణం కావచ్చు. కానీ మాకో విషయం మాత్రం అర్థం కాలేదు. ఆ ద్వీపం గురించి అందరికీ ఎందుకు తెలియకుండా పోయిందా అని. కొంతసేపు అయ్యాక మాకు మా గమ్యస్థానం కనిపించింది. ఆ ద్వీపపు తొలి మజిలీ. దాంతో మాలో ఆశలు మరింత చిగురించాయి. దగ్గరికి వెళ్లే కొద్దీ మాలో మరింత ఉత్సాహం పెరిగింది. ఒక ద్వీపం కాదు, చిన్న చిన్న ద్వీపాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ శివలింగాల అన్వేషణ అంటే మృత్యువు ఒడిలో తలదూర్చినట్టే. నది చాలా లోతుగా ఉంది. కానీ మేము ధైర్యాన్ని కోల్పోలేదు. అన్వేషణ కోసం రెడీ అయిపోయాం. మరోసారి నర్మదా నది గర్భంలోకి దిగాం. ఈ ప్రాంతం మొదటి దానికంటే ఎక్కువ లోతుగా ఉంది. ఇదేనా ఆ ప్రాంతం? మేము వెతుకుతున్న శివుడి శివలింగాలు ఉండేది ఇక్కడేనా అన్నది అవి దొరికితే కానీ చెప్పలేం. ఎక్కువసేపు ఏం పట్టలేదు. ఒక శివలింగం కాస్త పెద్దగా ఉంది. ये थोड़े बड़े आकार के शिवलिंग है और इस शिवलिंग की आप खासियत कहिए या फिर नर्मदा नदी की पहचान कहिए। इसमें ऐसी आकृति दिख रही है जैसे लग रहा है कि ये अग्नि का ज्वाला हो। ये ఆ ఆకృతిని మేము మొదటిసారి చూసాం. ఎక్స్పర్ట్తో పూర్తి వివరాలను తెలుసుకుందాం.
अच्छा मिला कुछ आपको? अरे वाह, मिला कुछ आपको? ये क्या है? అడిగిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసాయి. జ్వాల ఆకృతిలో ఉండే శివలింగం మొదటిసారి లభించింది. మేము అదే ప్రాంతంలో ఉన్నాం. నర్మదేశ్వర శివలింగం దొరికే ప్రాంతంగా చెప్పే ప్రదేశంలో ఉన్నాం. మాకు తిలకధారితో పాటు చిన్న శివలింగం కనపడింది. ముందుకెళితే ఓం పేరుతో ఓ శిల కూడా ఉంది. ఇలాంటి వాటిని ప్రజలు ఇదివరకే చూశారు. ఊహించని విధంగా ఓ పెద్ద రాయి వెనుక శివలింగం లభించింది. అది నీలి రంగులో ఉంది. ఇలాంటి లింగాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇది నీలికంఠ శివలింగం కాదు కదా. అదే అయితే అరుదైందే అవుతుంది. मिला कुछ? अरे वाह, लाओ इधर लाओ, आराम से आना आपने, आराम से देखिए, आराम से संभल के, ठीक है? कौन सा रंग है ये? कैसा अजीब सा रंग है ये? इसको ग्रीन कलर बोलते हैं हम। हमारी इसमें ये नीलकंठ महादेव है। ये भोलेनाथ जी ने जैसे विष का पान किया था ना, कंठ में आ गया था, ये नीलकंठ महादेश्वर है। इसको नर्मदेश्वर नीलकंठ शिवलिंग बोला जाता है हमारी भाषा में, और ये बहुत दुर्लभ होता है। आप भाग्यशाली कि आपको मिला है। మా ప్రయత్నం సఫలీకృతం అవుతోంది. నీలికంఠం, జ్వాలాదేవి రూపంలో కొన్ని అద్భుతమైన శివలింగాలు లభించాయి. పరిశోధకులు కూడా చాలా ఏళ్లుగా ఇలాంటి వాటి కోసం అన్వేషణ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి శివలింగాన్ని మొదటిసారి చూశారు. నర్మదా నది గర్భంలో ఈసారి దొరికింది ఏంటంటే మేం కూడా ఊహించలేదు. जैसा हमें बताया गया था, अगर उसे माने तो हम जिस चीज की तलाश में थे शायद वो पूरी हो गई है। ये बताया गया था, ऐसी तस्वीरें दिखाई गई थी और बताया गया था कि ये अर्धनारीश्वर है। अब इसके धार्मिक कारण, धार्मिक बातें जिसके बारे में मुझे नहीं पता, लेकिन इस हिस्से में इसे देखकर मैं खुद बहुत हैरान हूं। ఈ ప్రాంతంలో మాకు మరికొన్ని శివలింగాలు దొరికాయి. అన్నీ ఒకే రకమైన ఆకారాల్లో ఉన్నాయి. మేము అన్నింటినీ పైన పెడుతూ వచ్చాము. మా అన్వేషణ పూర్తయ్యాక ఒక్కొక్క దానిపై వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. మా అన్వేషణ ఇంకా పూర్తి కాలేదు. అతిపెద్ద శివలింగం, అద్భుతమైన శివలింగం కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. ఎలా అంటే ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని శివలింగం కోసం. నర్మదా నదిలో ఈత కొడుతూ మేము చాలా దూరమే ప్రయాణించాం. ఈసారి మేము నర్మదా నది గర్భంలో ఎలాంటి శివలింగాన్ని చూసామంటే దాని వివరాలు పౌరాణిక కథల్లోనే లభిస్తుంది. వేల ఏళ్లుగా మనం దాని గురించి వింటూ వస్తున్నాం. అంటారు కదా, శివలోకంలో దేవతలందరూ కలిసి ఉంటారని. అకస్మాత్తుగా మా చూపు ఓ చోట ఆగింది. ఇది అతిపెద్ద శివలింగం. ఇప్పటి వరకు దొరికిన వాటికంటే పెద్దది. ఆకారం కూడా చాలా భిన్నంగా ఉంది.
మేము దాన్ని పైకెత్తడానికి ప్రయత్నించాం, కానీ లేపలేకపోయాం. ఇది ఒక్కరితో అయ్యేలా లేదు, మరొకరి సహాయం అవసరం అవుతుంది. నీళ్ల నుంచి మేము బయటకొచ్చి మద్దతు కోసం గట్టిగా పిలిచాం. మా అరుపు విన్న బోట్ మ్యాన్ నీళ్లలోకి దూకాడు. ये अपने आप में ही बहुत अनोखा दिख रहा है, बहुत अद्भुत दिख रहा है। इसके ऊपर कुछ ऐसी आकृतियां वैसे ही बनी है, लेकिन इसका आकार बहुत बड़ा है। మేము అన్ని శివలింగాలను ఒక దగ్గర పెట్టాం. ఒక్కొక్కటిగా శివలింగాలను పరిశోధకుడికి చూపించాం. इस आकृति के बारे में तो मैंने कभी देखा भी नहीं था। ये जो आपने मुझे बताया था, जैसे आपने दावे किए थे, देखने के बाद ऐसा लग रहा है हाँ। कि इसमें जैसे कृष्ण भगवान अपने आसन पर बैठे हैं। हाँ। देखिए आप पूरा, ये पूरा हाँ। आपको दिख रहा है। हाँ, हाँ। जैसे कृष्ण भगवान हाँ। अपने आसन पर बैठे हैं और पूरा छत्र है। ఈ ఫోటో నిజంగా షాకింగ్ లా ఉంది. ఏళ్ల తరబడి నర్మదా నదిలో శివలింగాలను వెతుకుతున్న వ్యక్తి కూడా శ్రీకృష్ణుడి ఆకారంలో ఉన్న దీన్ని తొలిసారిగా చూశాడు. అర్ధనారీశ్వరుడి రూపాన్ని చూసిన అతని కళ్ళు బైర్లు కమ్మాయి. ये पत्थर आपने तो अरे बाप रे अद्भुत चीज निकाली है। इसको हम अर्धनारेश्वर बोल सकते हैं। आपने भी इसे पहली बार देखा? हाँ, इतना बड़ा पत्थर नहीं, अर्धनारेश्वर आते हैं, बाकी छोटे साइज में आते हैं। अच्छा, इस आकार में अर्धनारेश्वर आपने पहली बार देखा? पहली बार देखा है। మహావిష్ణువు వాహనమైన గరుడ ముద్ర ఉన్న శివలింగం తొలిసారి ప్రపంచం ముందుకొచ్చింది. ఇది నర్మదేశ్వర శివలింగం. దీని గురించే మేము అన్వేషణ చేసింది. మొదటిసారిగా శివలోక సంకేతాలు ప్రపంచం ముందుకొచ్చాయి. ఇంకా ప్రయత్నించి ఉంటే ఇంకొన్ని శివలింగాలు బయటపడేవి. కానీ సాయంత్రమైంది. నర్మదా నదికే తిరిగి శివలింగాలను అర్పించి మేము వెనుదిరిగాం. కొన్ని ప్రశ్నలు మా మెదడులో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి. నర్మదా నదిలో దివ్యమైన శివలింగాలు ఎప్పటి నుంచో దొరుకుతున్నాయి, బయటపడుతున్నాయి. కానీ ఈ కొత్త ఆకారాలు కలిగిన శివలింగాలు ఎప్పుడు ఎలా తెరపైకి వచ్చాయన్నది అర్థం కాలేదు. విశ్వాసం చెబుతుంది ఇదంతా మహాదేవు శివుడు, తల్లి నర్మదా నది అద్భుతమే అని. ప్రతి నాణానికి రెండు వైపులా ఉన్నట్టు నర్మదేశ్వర శివలింగాలకు కూడా రెండో వైపు ఉంది. సైన్స్ చెబుతోంది ఏంటంటే నదీ ప్రవాహం పరస్పరం రాళ్లు ఢీకొనడం వల్లే ఇలాంటివి ఉద్భవిస్తాయని నిపుణులు చెబుతున్న మాట. और ये सब बकावन विलेज जो मध्य प्रदेश में है वहीं पे पाया जाता है, वो नदी के उस इलाके में पाया जाता है। तो पर्टिकुलर जियोलॉजिकल कंपोजिशन जो है रॉक्स की और सॉइल्स की वो वहीं पे पाई जाती है, इसी से उससे बनता है। और जो शेप उसकी बन रही है वो तो मिलियंस ऑफ ईयर्स जो पानी चल रहा है और जो उसको रोल कर रहा है, स्टोन्स को रोल करते हैं, उससे वो शेप बनती है। కొందరు దీన్ని ప్రకృతి అద్భుతంగా వర్ణిస్తుంటారు, మరికొందరు అద్భుతంతో ముడిపడి ఉందంటారు. ఏది ఏమైనా మహాద్భుతం. నర్మదా నదిలో నిక్షిప్తమైన అద్భుతమైన ఈ దృశ్యాన్ని మేము ప్రపంచం ముందుంచడంలో సఫలమయ్యాం. అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపం ఇవ్వడమే మా ప్రయత్నం.
మీరు చూసిన ప్రతి దృశ్యం వెనుక TV9 టీం శ్రమ ఉంది. ప్రచారాల వెనుక వాస్తవాలని వెలుగులోకి తీసుకువస్తాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.